బాబాయ్ గారు నమస్తే అండి, మీ పేరు? గంగాధరం అండి. బాబాయ్ గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది? చాలా బాగుంది అన్న. ఆయన బంగారం. మాకు రామారావు గారి కాడి నుంచి నాకు తెలుసు, అలా అల్లుడు కాబట్టి, రామారావు గారు అల్లుడు కాబట్టి ఆయన శుభ్రంగా అన్నీ చేశాడు. ఆయనే కావాలనుకున్నాం. జైలుకి వెళ్ళినప్పుడు మేము బాధపడ్డాం. అన్నగారు అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు అంటే గత ప్రభుత్వం. ఆయన మాట అంటే అలాగే ఇస్తాడు. ఎవరికి ఉండరు. చంద్రబాబు నాయుడు అంటే పేరు మంచి చెడ్డ అందుట్లో ఇంకో మనకి ఇప్పుడు ఈయన వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు అంతా ప్రశాంతంగా జరుగుద్ది. అది మట్టి కరెక్ట్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలనలో అడుక్కునోడికి అడుక్కు ఇస్తున్నాడు, లేనివాడికి లేనికి ఇస్తున్నాడు, ఉన్నోడికి ఉండి ఇస్తున్నాడు, అట్లా చేశాడు. చాలా బాధపడ్డాం. మాకు పింఛన్ వస్తుంది సమస్య కాదు. అయితే ఒకటి ఎవరికి ఇవ్వాలో డాక్రా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అన్ని నానా బాధ పెట్టాడు మమ్మల్ని. చాలామంది అక్కడ దాకా పోతారు. ఎందుకు మన అరుకులైన వాళ్ళందరికీ ముసలోళ్ళు మొక్కోళ్ళు ఎందుకు వేయలేదు? ఏమంటే ఎందుకు రాదు? వాళ్ళే చిరాకు వచ్చేసి వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నం పట్టేశారు, మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఆయన బంగారం అండి, అన్నం పెడుతున్నాడు. దేవుడు అన్నం కదా, దేవుడిలాగా పెడుతున్నాడు అన్నం. అది శుభ్రంగా నలుగురు తింటారు. ఈయన బియ్యం ఇచ్చేస్తున్నాడని చెప్పి నా మోడీ గారికి అప్పచెప్పాడు. ఏం బియ్యం ఏంటి? ఆ బియ్యం ఎలా ఉంటున్నాయి? సన్న బియ్యం ఇస్తానన్నాడు. మళ్ళీ లేదు, బియ్యం అన్నీ చండాలం బియ్యం. మరి ఈ పరిపాలనలో బియ్యం ఎలా ఉంటాయో చూద్దాం. రాట్లా ఉప్పు బియ్యం అన్నాడు. ఏంటి ఏస్తాడు? పప్పు లేదు, కందిపప్పు లేదు, పంచదార లేదు, ఏమీ లేదు, అన్నీ వస్తాయి అన్నాడు. ఇప్పుడు ఈయన నాకు రేపు వచ్చే నెల నుంచి ఇస్తాడని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అది మరి కంపల్సరీగా వస్తాయి. ఆయన బంగారం నానా. మా లెక్కలో అంతా ఆయనే మాకు కావాలి. మేము కావాలనుకో జైల్లో ఉన్నప్పుడు మితంగా నువ్వు నమ్మవు. 6 రోజులు నేను మనసులో బాధపడి ఎంతో బాధపడ్డాం. అరెస్ట్ చేశారు. వాళ్ళు చేసిన పనులకి పొట్టల్లో ఏంటంటే వాళ్ళే కాదు, ఆ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా మోసం చేశారు.